కెమిస్ట్రీ, బయాలజీ. మీరు ఆర్ఆర్బి 2019లో నా చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ స్ట్రాటజీ ఏం లేదు, ఫస్ట్ పేపర్లో ఫటాఫట్ మాక్సిమం మనకు వచ్చిన క్వశ్చన్లు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ టైం రాకపోతే సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి. వీ షుడ్ నెవర్ బి అబ్సెస్డ్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ దట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ టైం. మోర్ టైం అనేది యు నో హౌ టు సాల్వ్. మీ ఈగో గనక ముందుకు వచ్చింది అనుకోండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఓడిపోతారు. మనం రాహుల్ ద్రవిడ్ లాగా ఎగ్జామ్ ఆడాలి. బాల్ డిఫికల్ట్ గా ఉంటే వదిలేసేయాలి, రైట్? సేవాగ్ లాగా ప్రతి బాల్ ని 6 కొట్టాలని కూడా అనుకోకూడదు. స్మార్ట్ వే ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైం విల్ డివైడ్ హార్డ్ వర్క్. సో ఈ జనరల్ స్టడీస్ లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి జనరల్ గా ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు చాలా రకాలుగా స్ట్రెస్ కి లోన్ అవుతారు. అపూర్వ, వీ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. ఇది ఎవరెవరు ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే 18 years నుంచి 36 years వరకు. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ 2 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయన్నాను. గ్రాడ్యుయేట్స్ అన్నాను, నాన్ గ్రాడ్యుయేట్స్ అన్నాను. అంటే మనకు ఫ్రెషర్స్ పాస్ అయ్యి వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఏముంటుందంటే నాకు వస్తుందా రాదా, ఇంకేమన్నా ఎగ్జామ్ ట్రై చేయొచ్చా అని ఉంటుంది. అదే కొంచెము లేట్ 20s లో ఉన్న వాళ్ళకు చాలా ఇన్సెక్యూరిటీస్ మైండ్ లో ఉంటాయి. నాకు ఇది రాకపోతే ఏంటి అని. ఎందుకనంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. 19,000 నుంచి 36,000 శాలరీ రేంజ్ ఉంటుంది. మళ్ళీ లెవెల్ 5, లెవెల్ 6 పొజిషన్ కి మంచి మనీ, పవర్, ఫేమ్, పొజిషన్. మనం ఏటికైతే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అనుకుంటామో వాటన్నిటినీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది. కానీ మాక్సిమం కాంపిటీషన్ ఉంటుంది. కొంచెము స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్ మాత్రం మనకు ఉండాలి. మళ్ళీ ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ కి తెలుసు, ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే సపోజ్ గా నేను మీకు చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే